రచయితల సంఘం జంట నగరాల పక్షాన కందుకూరి శ్రీరాములు గారికి, జ్ఞానేశ్వరి శంకరన్ గారికి, నందిని సిద్ధారెడ్డి గారికి ఈ ముగ్గురి కవులకు సంబంధించినటువంటి సప్తతి సభలు నిర్వహణ కోసం సంపత్ చొరవ తీసుకొని ఈ సభలు నిర్వహిస్తున్నందుకు, ఎందుకంటే ఈరోజు చాలా అందరికీ రకరకాల ఎంగేజ్మెంట్లు ఉన్నా ఆ ఎంగేజ్మెంట్ల కంటే ఎక్కువ సిద్ధారెడ్డి ముఖ్యమని మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే సిద్ధారెడ్డి కంటే ఏది ఎక్కువ కాదు మాకు. కాబట్టి పెళ్ళిళ్ళు కావచ్చు, మీటింగులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ కొన్ని సిద్ధారెడ్డి లాగా మేము నిక్కచ్చిగా ఉండలేము. కొన్ని లౌక్యాలు ప్రదర్శించాలి కాబట్టి కొన్ని పెళ్ళిళ్ళకు పోవాలి. సభాధ్యక్షులు మిత్రులు బైసా దేవదాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు దేశపు శ్రీనివాస్ గారికి, మామిడి హరికృష్ణ గారికి, మిత్రులు మా విరాట్ గారికి, నిహారిణి గారికి, వేణు గారికి, వేదిక ముందు చాలామంది పెద్దలు, ఉషారాణి గారికి, సార్ వేదిక ముందు చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఇది సభలాగా కాకుండా ఓ ముచ్చట పెట్టుకున్నట్టు అందరం కలుసుకున్నట్టు. అసలు వాస్తవానికైతే 70 సంవత్సరాల జీవితం, ముగ్గురికి సంబంధించినటువంటి జీవితం, ఆ ముగ్గురి జీవితంతో సంబంధం ఉన్నటువంటి తెలంగాణ జీవితం, ఆ తెలంగాణ జీవితంలో ఉన్నటువంటి అనేక సంక్షోభాలు, అనేక పోరాటాలు, ఆ పోరాటాల స్పందనగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్య వాతావరణం, ఇవన్నిటి గురించి కూడా చర్చించుకుంటే తప్ప ఆ పానకాల స్వామికి ఏదో వస్తే తనవి తీరన్నట్టు మనం కూడా అంతా కలబొస్తే తప్ప మీటింగ్ అనిపించదు. ఇట్లా ఆదరబాదరగా 2 నిమిషాలు మాట్లాడి వెంటనే వెళ్ళిపోవలసినటువంటి ఒక వచ్చింది. మళ్ళీ దేశపతిని నేను సంపత్తును కూడా ప్రతిపాదించిన మంచిగా ఒక సమావేశం పెట్టుకొని వద్దంతా వలబోసుకుందాం, కలబోసుకుందాం, మన సమస్యలన్నీ కూడా, సమస్యలు ఏమీ లేకున్నా గతంలో అనేక సమస్యలకి పరిష్కారం చూపేటువంటి సందర్భంలో సిద్ధారెడ్డి జీవితమైన, కందుకూరి శ్రీరాములు జీవితమైన, జ్ఞానేశ్వరం శంకరం జీవితమైన, ఇది కేవలం దోస్తులైనందుకే మనం ఇక్కడికి రాలేదు. దోస్తులతో పాటు అతీతంగా ఉన్నటువంటి భావసారూప్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం వల్లే ఇలా సిద్ధారెడ్డి గారిని కానీ, శ్రీరాములు గారిని కానీ, మా శంకరన్నని కానీ అభినందించడానికి మనం అందరం కూడా ఉన్నాం. చాలా సందర్భాలు ఉన్నాయి చెప్పడానికి. ఎందుకంటే ఇంతకుముందు విరాట్ అన్నట్టు ఈ ముగ్గురిని మనం సన్మానించుకున్నామంటే మొత్తం తెలంగాణ ప్రజల పక్షాన సన్మానించుకున్నట్టు, ఒక రచయితలే కాదు. ఎందుకంటే తెలంగాణ అనేక సందర్భాల్లో, తెలంగాణలో అనేక సంక్షోభాలు వచ్చినప్పుడు ఎవ్వరూ మాట్లాడనటువంటి స్థితిలో ఆ మాటను పెకిలించడానికి ఏ మార్గాలు ఎన్నుకోవాలనే దగ్గర అనేక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం నందిని సిద్ధారెడ్డి గారిది, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ. ఇక ఆయా సందర్భాల్లో చాలామంది చాలా విషయాలు మాట్లాడినా ఆ సందర్భంలో మనం ఎటువైపు ఉన్నామనేటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రామాణిక. చాలా సమస్యలు వస్తుంటాయి, చాలా ఉద్యమాలు వస్తుంటాయి, ఆ ఉద్యమాలకు సంబంధించిన ఆటుపోట్లు ఉంటాయి, ఆ ఉద్యమాలతో ఏకీభావం ఉండొచ్చు, వ్యతిరేక భావం ఉండొచ్చు. కానీ ఆ ఉద్యమాలు వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు సంబంధించినటువంటి లైన్ ఎట్లా తీసుకోవాలి, ప్రజలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఎట్లా ప్రచారం చేయాలి, ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి పోరాటాలు, ఆ పోరాటాల ద్వారా వారు పడుతున్నటువంటి ఆరాటం, ఇవన్నీ కూడా నిమరేసుకోవాల్సినటువంటి సందర్భం. అందుకే సిద్ధారెడ్డి గారు ఆ దశ నుంచి, ఇంతకుముందు హరికృష్ణ చెప్పిండు అప్పుడే 70 అని, అందరికీ మాకు కూడా అట్లే అనిపిస్తుంది. నిన్నే మొన్నే జరిగిన ఆ సంఘాలలో పనిచేసాం, అప్పుడే 50 ఏళ్ళు అయినాయా, 60 ఏళ్ళు అయినాయా, 30 ఏళ్ళు అయినాయా, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం అనేటువంటి ఒక భావన వస్తూ ఉంది. ఏదేమైనా కూడా అప్పటికంటే ఇంకా ఎక్కువ పని చేయాల్సినటువంటి సందర్భాలు మనకు వస్తూ ఉన్నాయి. మీరు దేశవ్యాప్తంగా ఇలా ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం అవగతం చేసుకోవాలి. ఇలా మాట్లాడటానికి కూడా
సందర్భం లేకుండా చేసేటువంటి ఒక కొత్త సాంస్కృతిక వాతావరణం పెంపొందుతావు. దీనికి అంటే మొదలు మంజీరా రచయితల సంఘం కానీ, మెదక్ స్టడీ సర్కిల్ కానీ, ఆ సాధనలో వచ్చినటువంటి తెలంగాణ రచయితల సంఘం ఎంత సాహసోపేతమైన, అంటే ఈ 3 సంఘాలు నిజంగా అందరం ఇక్కడ విరాట్ కానీ, దేశపతి కానీ, ముందున్న శ్రీరాములు కానీ చాలామందిని కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఆ సందర్భంలో తీసుకోకుంటే ఈ సంఘాలు ఉద్భవించి ఉండేవే కావనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ సంఘాలని సమాజానికి ఇచ్చి వీటిని నడిపించేటువంటి ప్రక్రియలో ఇలా ముగ్గురి పాత్ర చాలా కీలకం. అందులో సిద్ధారెడ్డి గారి పాత్ర అయితే మనం ఎవరం కూడా నిర్వచించలేనటువంటిది. వారు తెలంగాణ ఉద్యమంలో కేవలం ఒక రచయితగానే కాదు, అందరినీ గైడ్ చేసి ఆ ఉద్యమాలకి అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించి తెలంగాణ సమాజానికి అన్ని రకాలుగా అటు సాహిత్యపరంగా, ఉద్యమపరంగా, మేధోపరంగా గైడెన్స్ ఇచ్చి ఆ ఉద్యమాలని నడిపినటువంటి నాయకులు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ ముగ్గురిని గౌరవించుకోవడం అంటేనే మనల్ని మనం గౌరవించుకోవడం, మనం నమ్ముకున్నటువంటి ఆశయాల్ని గౌరవించుకోవడం, మనం ఎంచుకున్నటువంటి మార్గాన్ని గౌరవించుకోవడం, మనం ఎంచుకోబోయేటువంటి మార్గాన్ని గౌరవించుకోవడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ ముగ్గురికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.